ఈరోజు మనం హెల్తీ ఫుడ్ రెసిపీస్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదే పాన్లో పచ్చడికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. అదే ఆయిల్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి అన్నప్పుడు గోంగూరను యాడ్ చేసుకోవాలి. అయితే ఈ గోంగూర వలన మన బాడీకి ఎలాంటి న్యూట్రియంట్స్ అనేవి సప్లై అవుతాయి అంటే, గోంగూరలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇవి కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. అయితే ఇక్కడ నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను. అదేంటి అంటే, నువ్వులు ఒక గుప్పెడు తీసుకొని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు, నువ్వుల్ని తర్వాత ఈ గోంగూర మిశ్రమాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా తిరగమాత వేసేసుకోవడమే. తిరగమాతకి లైట్గా ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి 4-5 వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అలాగే 3 ఎండుమిరపకాయలు, కొంచెం పోపులు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పచ్చడి వేసేసుకోవడమే. అండ్ హెల్దీ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి అనేది మనకి రెడీ అయిపోతుంది. గోంగూర వేడి అన్నం, నెయ్యి కాంబినేషన్ అసలు చెప్పలేం, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్టీ అండ్ హెల్దీ గోంగూర పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ.